గ్రహాల అనుగ్రహం ఉంటే అంతా శుభమే. ఈ నెల 16 నుంచి 22 వరకు వివిధ రాశుల ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వివిధ రాశుల వారికి ఎదురయ్యే సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఈ వివరాల గురించి బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారి మాటల్లో తెలుసుకుందాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జూన్ 16 నుండి 22 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల ఫలితాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గత వారం లాగానే అదృష్ట కాలం కొనసాగుతోంది. తలపెట్టిన కార్యాలు సులువుగా పూర్తవుతాయి. లక్ష్య సాధనలో మీ స్వశక్తినే విశ్వసించండి. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో విజయాన్ని సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అభివృద్ధిని సాధిస్తారు. అనవసర విషయాల్లో మితభాషణం అవసరం. అలాగే విజ్ఞానం వృద్ధి చెందుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ఇంటా బయట మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈ వారము ఇష్టదేవతా ధ్యానం చేసుకోవడం శుభప్రదం. వృషభరాశి. వృషభరాశి వారికి తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి. ఆర్థిక యోగాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ బుద్ధిబలంతో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలున్నాయి. ఆటంకాలు ఎదురవకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రవిబలం అనుకూలంగా లేదు కాబట్టి సూర్య ధ్యానంతో పాటు గోధుమల్ని దానంగా ఇచ్చినట్లయితే మేలైన ఫలితాలను అందుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అదృష్టవంతమైన కాలంగా గోచరిస్తోంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. మీకు అప్పగించినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలను అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలంగా గోచరిస్తోంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం సదా రక్షిస్తోంది. ఆర్థిక వ్యవహారాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. సంతోషదాయకంగా కాలం ముందుకు సాగుతుంది. ఈ వారం మిథున రాశి వారు ఇష్టదేవతా ధ్యానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలను అందుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గత వారంతో పోలిస్తే ఈ వారం కొద్దిగా గ్రహబలం తగ్గింది. ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధితో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఓర్పు సహనం చాలా అవసరమవుతాయి. ఒక వ్యవహారంలో మీ ఆలోచన ధోరణికి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. బంధుమిత్రులను కలుపుకుపోవడం ద్వారాగా మనము లక్ష్యాలని త్వరగా చేరుతాము. ముఖ్య విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనికిరాదు. వారాంతంలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి వారు ఈ వారం ఇష్టదేవతా ధ్యానం చేసుకోవడం శుభప్రదం. సింహరాశి వారికి లాభంలో ఉన్నటువంటి గ్రహాలు యోగిస్తున్నాయి. లాభదాయకమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోబలంతో చేసేటటువంటి పనులు విశేషమైన ఫలితాలను ఇస్తున్నాయి. సకాలంలో పనులను పూర్తి చేసే దిశగా ముందుకు సాగండి. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఉంటాయి. ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు. మీలోని మంచితనమే మీ అభివృద్ధికి మూలమవుతుంది. ముఖ్య విషయాల్లో సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలు సొంతమవుతాయి. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తోంది. ఈ వారము సింహరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేసుకోవడం శుభప్రదం. కన్యారాశి వారికి గత వారంతో పోలిస్తే ఇక్కడ గ్రహబలంలో ఎటువంటి మార్పు లేదు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంది. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. కీర్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థిక లాభం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించేటటువంటి శక్తి లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాప్తి చెందుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అధికారులతో వినమ్రతతో ముందుకు సాగాలి. వారాంతంలో మేలు చేకూరుతుంది. ఈ వారము కన్యారాశి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
తులారాశి వారికి ఈ వారం మధ్యమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. మీ స్వధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది. చేపట్టే పనుల్లో శ్రమ అధికమవుతుంది. కీలక వ్యవహారాల్లో తెలివిగా ఆలోచించండి, మంచి జరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూల ఫలితాలుంటాయి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. ఎవ్వరితోనూ అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకోవాలి. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా తులారాశి వారికి ఈ వారము శుభప్రదమైనటువంటి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి వారికి గ్రహబలం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తోంది. కారణం ఏంటంటే చాలా ఎక్కువ గ్రహబలం ఉన్నది. గొప్ప శుభకాలంగా గోచరిస్తోంది. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న ఫలితాలని అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువనిస్తూ ముందుకు సాగండి, అనుకూల ఫలితాలను అందుకుంటారు. వృశ్చిక రాశి వారికి పరిపూర్ణమైనటువంటి దైవబలం కూడా గోచరిస్తోంది. కాబట్టి ఏ పని తలపెట్టినా అది ఇట్టే పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం సదా అనుకూలిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవితం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ వారము ఈశ్వరారాధన చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలను అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఈ వారము గ్రహబలం మిశ్రమంగా ఉంది. లక్ష్యాలను సాధించేటటువంటి క్రమంలో ముందడుగు పడుతుంది. కానీ ఒక స్పష్టత అవసరం. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రమకు తగినటువంటి ఫలితాలున్నాయి. ముఖ్య విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక శుభవార్తను వింటారు. అవసరమైన కార్యాలకు ధనం చేకూరుతుంది. ఒక వార్త లేదా ఒక సంఘటన ఇబ్బందినిస్తుంది. కాబట్టి మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సదా చంద్రబలం తగ్గకుండా ఉండేందుకు చంద్రధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఈ వారము ధనుస్సు రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు అందుకుంటారు. మకర రాశి వారికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి ప్రణాళికలతో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి మెచ్చుకోలను పొందుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అవి పెద్దగా ఏమీ ఇబ్బంది చేయవు. ఒక సంఘటన ఆనందాన్ని ఇస్తుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. మకర రాశి వారు శని ధ్యానంతో పాటుగా ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారాగా అనుకూల ఫలితాలను అందుకుంటారు. కుంభరాశి వారికి ఎక్కువగా వ్యతిరేక గ్రహాలున్నాయి. కేవలం అనుకూలించేటటువంటి గ్రహ సంఖ్య కేవలం 2 మాత్రమే ఇక్కడ సూచిస్తోంది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి లభిస్తుంది. నమ్మకంతో చేసేటటువంటి కార్యాలన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్య విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. నిరుత్సాహ ధోరణిని ఎక్కడా దరిచేరనివ్వకండి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేదార్చుకుంటారు. కాబట్టి స్థిరమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగండి. లక్ష్యాలను చేరుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తారు. కాబట్టి ప్రయాణాలని మానుకోవడం మంచిది. ఒక వార్త ఇబ్బందినిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందినిస్తాయి. కారణం ఏంటంటే జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాటి శని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయకండి. బంధువుల అండదండలు ఉంటాయి. ఈ వారము కుంభరాశి వారు విష్ణు సహస్రనామ ధ్యానం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వారం మీనరాశి వారికి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. మనోబలంతో చేసేటటువంటి ఏ పనైనా అది సిద్ధిస్తుంది. కారణం ఏంటంటే చంద్రబలం బాగా యోగిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. జాగృతితో ఉండాలి. వ్యాపారం అనుకూలిస్తోంది. కారణం బుధగ్రహం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. స్వక్షేత్రంలో ఉండి మనోబలంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ద్వాదశ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ఎక్కువగా ఆర్థిక నష్టాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు మీకు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి
వారు చెప్పినట్టుగా ముందుకు సాగడం ద్వారాగా మంచి ఫలితాలను అందుకుంటారు. అంటే ఎక్కడ వారి మాటకు ఎదురెళ్లకుండా వినమ్రతతో ముందుకు సాగండి, మంచి ఫలితాలు అందుతాయి. అనవసర కలహాలు సూచితమవుతున్నాయి కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి, ఆగ్రహావేశాలకు లోను కాకూడదు, అనవసర ఖర్చులు రాకుండా చూసుకోవాలి. నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు కాబట్టి ఈ వారము మీనరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేసుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలను అందుకుంటారు.